నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. సద్గురువు త్రిమూర్తి స్వరూపులు, పరబ్రహ్మ స్వరూపులు, సృష్టికర్త అని అన్ని మహనీయుల చరిత్రలు, శ్రీ గురు చరిత్ర, దత్త భాగవతం మొదలగు గ్రంథముల సారాంశం. అంతేకాకుండా త్రిమూర్తి స్వరూపుడైన సద్గురువు ఆజ్ఞలకు దేవతలు కూడా కట్టుబడి ఉంటారని పైన పేర్కొన్న గ్రంథముల సారాంశం కూడా. అలాంటి లీలలు కొన్ని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం. ఇనుకుర్తి వాస్తవ్యులు కారి రామస్వామి గారు వారి కుమార్తెకు ఏదో శక్తి పూని పూజ చేస్తూ మన స్వాధీనం లేకుండా ఉండేది. వారి ఇంట్లో పుట్టలు మొలిచాయి. కసుమూరు మస్తానయ్య దర్గా దగ్గర, ఆనాసముద్రం పేట దగ్గర, నాగూరు నాగపట్నం దర్గా వద్ద 5 సంవత్సరములు ప్రదక్షిణములు చేశారు. ఫలితం లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. అప్పుడు ఆయన జొన్నవాడ కామాక్షమ్మ ఈమె ఒంటి మీదకు వస్తుంది అని తెలిపారు. ఆ దేవి ఈమె ఒంటి మీదకు వచ్చినప్పుడు సాటి వారికి భూత భవిష్యత్ వర్తమానాలు చాలా ఖచ్చితంగా చెప్పేది. చాలామంది వచ్చి చెప్పించుకుంటూ ఉండడం వల్ల ఇల్లంతా రద్దీ అయింది. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక్క శుక్రవారం తప్ప తక్కిన రోజులు పూనకం రాకుండా చీటీ వ్రాయించారు శ్రీ స్వామివారు. అదేవిధంగా శుక్రవారం రోజు మాత్రమే అమ్మని పూని ప్రశ్నలు చెప్పేది. అప్పుడు కూడా చాలా రద్దీ అయింది. వివాహం కావలసిన అమ్మాయి కనుక ఈ ప్రశ్నలు చెప్పడం చాలా ఇబ్బంది అని కనుక ఎప్పుడు ఆ దేవి తన కుమార్తె ఒంటి మీదకు రాకుండా చెయ్యమని ఆ తండ్రి శ్రీ స్వామి వారిని ప్రాధేయపడ్డాడు. ఆయన అలానే వ్రాయించారు. అది మొదలు ఆ దేవి ఆమెను ఆవహించలేదు. ఇప్పుడు ఆమెకు స్వామివారి ఆజ్ఞ మేరకు వివాహం చేశారు. బిడ్డలు కూడా కలిగారు. ఇంకొక లీల. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తలుపూరు నారాయణదాస్ ఆశ్రమంలో ఉన్నారు. ఇలా అన్నారు భక్తులతో, అయ్యా పై వాళ్ళంతా వచ్చి పెంచల కోనలో మీటింగ్ పెట్టుకుని ఉన్నారు. పెంచలయ్య వాళ్ళకేమీ జవాబు చెప్పలేక మనల్ని రమ్మని 3 నాళ్ల నుండి తిరుగుతున్నారు. మనం ఈ రోజు పోయి ఎవరికి చెప్పే మాట వాళ్లకు సర్ది చెప్పి పెంచలయ్యకు ఎలాంటి ఆటంకం లేకుండా చేసి రావాలి. కనుక ప్రయాణం కమ్మని తన బృందాన్ని తీసుకొని పెంచల కోన చేరారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. దేవాలయం ముందు కూర్చొని రాత్రి 8 గంటల నుంచి వేకువజాము 5 గంటల వరకు మన కంటికి కనబడిన వ్యక్తులతో మాట్లాడుతున్నారు శ్రీ స్వామివారు. ఆ మాటల అర్థం మనకు తెలియదు. చివరకు అయ్యా ఎవరికి చెప్పవలసిన మాట వాళ్ళకి చెప్పాం. పెంచలయ్యకు పీకులాట తప్పింది, ఇక పదండి అని తన బృందాన్ని ప్రయాణం చేశారు స్వామివారు. ఆ రోజు బుధవారం. ఒక శని ఆదివారములు తప్ప మిగిలిన రోజుల్లో బస్సు పెంచల కోనకి రాదు. ఈ విషయం స్వామివారికి చెబితే బస్సు వస్తుంది, మీరు త్వరగా ప్రయాణం కమ్మని మూటలు సిద్ధం చేయించారు శ్రీ స్వామివారు. 15 నిమిషముల్లో నిజంగానే బస్సు వచ్చింది. ఆ రోజు బుధవారం కదా, బస్సు ఎందుకు తీసుకొచ్చారని డ్రైవర్ని అడిగారు అందరూ. గోనుపల్లె నుండి కదిలి 10 బారలు వెళ్ళాక దేవుణ్ణి చూసి రావాలనిపించి బస్సు వెనక్కి తిప్పి తీసుకొచ్చాము అని చెప్పాడు ఆ డ్రైవర్. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తీసుకువెళ్లేందుకే భగవంతుడు అలా చేసి ఉంటాడని చెప్పారు. శ్రీ వెంకయ్య స్వామి వారు సంకల్ప సిద్ధులని ఆ డ్రైవర్కి తెలియదు. ఇంకొక లీల ఇది. ఒకరోజు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు నెల్లూరు రంగనాయకులు స్వామి గుడికి వెళ్ళారు. అది కార్తీక మాసం. వెళ్ళేటప్పుడు రాత్రి 9 గంటలు అయింది వెళ్ళేటప్పటికి. అప్పుడు ఆ టైంలో కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా గుడిలో ఉన్నారు. ఆ అర్చక స్వాములు స్వామివారిని లోపలికి వెళ్ళనివ్వలేదు. స్వామివారిని లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు సేవకులు ఇలా అన్నారు, మేము స్వామిని వెళ్ళనివ్వండి, మేము ఇక్కడ ఆగిపోతాం అని వారికి చెప్పారు. అప్పుడు స్వామివారిని గర్భగుడి ముంగిట దింపారు. సేవకులంతా బయట నుండే దర్శనం చేసుకున్నారు. అక్కడ విధులు నిర్వర్తించే అర్చక స్వాములు, ఇక తీసుకొని వెళ్ళండి, సార్ ఉన్నారు, మాకు మాట వస్తుంది అని అన్నారు వాళ్ళతో. ఎక్కువసేపు ఉండొద్దు అని ఒక పూజారి కొంచెం పెద్దగా అరిచారు కూడా. అప్పుడు బయట ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి ఈ విషయం తెలిసి స్వామి గురించి వివరాలు అడిగి కలెక్టర్ గారు తెలుసుకున్నారు. అప్పుడు ఆ కలెక్టర్ గారు ఇలా వాళ్ళందరికీ ఇలా ఆదేశాలు ఇచ్చారు, మీరు ఎవరు అడ్డు చెప్పవద్దు,
అని ఆదేశించారు. మీరు ఎవరు స్వామివారికి అడ్డు చెప్పొద్దు. శ్రీ స్వామివారు గర్భగుడిలో ఉన్న రంగనాయకుని విగ్రహం చూస్తూ ఇలా అన్నారు, ఏమయ్యా, ఏటి అవతల ఉన్నవాళ్ళు వచ్చి మాట్లాడిపోతుంటే నువ్వు తల కింద కొంచెం పెట్టుకొని గమ్మున పడుకున్నావే అని అడిగారు రంగనాయకుల స్వామిని. ఆ మాట విన్న అర్చక స్వాములకి ఈ విషయం ఏమీ అర్థం కాలేదు. శ్రీ స్వామిని వదిలివేసి సేవకులు బయటకు వచ్చారు. ఏటి అవతలంటే పెంచల స్వామి, యువతలంటే జొన్నవాడ కామాక్షమ్మ అమ్మవారు. స్వామివారు నిత్యం వారి దగ్గరకు ఆయా దేవతలు నిత్యం తన దగ్గరకు వస్తున్నట్టు మనకి తెలుస్తుంది. తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు రంగనాయకుల స్వామితో సమావేశం అయిపోయిన తర్వాత ఇలా అన్నారు, అయ్యా లెక్క సరిపోయింది, ఇక బయలుదేరండి అని అన్నారు. ఈ తతంగం అంతా గమనించిన అక్కడే ఉన్న జాయింట్ కలెక్టర్ గారు శ్రీ స్వామి వారిని చూసి ఇలా అన్నారు, ఈ వర్షంలో ఎక్కడికి వెళతారు, ఇక్కడే ఉండండి, మీకు కావలసిన ఏర్పాట్లు చూస్తాం అని అన్నారు. సేవకులు అప్పుడు స్వామివారిని అడిగారు. స్వామి సరే అన్నారు. అప్పుడు రాత్రి 11 గంటలైంది. స్వామి నిప్పు చూడండి అన్నారు. ఆలయ సిబ్బందికి చెప్పి అప్పటికప్పుడు స్వామివారి గుండానికి ఏర్పాట్లు చేయించారు కలెక్టర్ గారు. భక్తులందరూ ఆశ్చర్యపోయారు. మనమంతా పిచ్చి వెంకయ్య అనే పిలిచే ఆయనకు జాయింట్ కలెక్టర్ ఇంత గౌరవిస్తున్నారని అనుకున్నారు అందరూ. శ్రీ స్వామివారు గుండం వేసుకొని నాదం వాయించుకుంటూ ధ్యానంలో కూర్చున్నారు ఆ రాత్రంతా. ఆ రాత్రి వారందరికీ అల్పాహారం అక్కడే ఏర్పాటు చేశారు వాళ్ళు. శ్రీ స్వామివారు గొప్ప యోగేని ఆ జాయింట్ కలెక్టర్ వచ్చి నమస్కరించి స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు మరుసటి నాడు ఉదయాన్నే సేవకులతో పాటు గొలగమూడి బయలుదేరి వెళ్ళిపోయారు. ఓం నారాయణ ఆది నారాయణ.